నిజంగా అసలు చూడడానికి అసలు కన్ను తలుపుకోవాలి. నిజంగా చాలా సంతోషంగా అనిపించింది. ఏంటంటే అంటే గురు శిష్యుల మధ్యలో బంధం కదన్న అది. సో వాళ్ళు ఈ పార్టీలో ఉన్నా, ఆ పార్టీలో ఉన్నా, ఏ పార్టీలో ఉన్నా కూడా నిజంగా వాళ్ళని చూస్తుంటే చాలా హ్యాపీ అనిపించింది. అంటే నాకు యాజ్ ఏ ఫీలింగ్ ఏంటంటే అంటే గురువుని మన దగ్గర రప్పించుకోవడం అంటే నిజం మామూలు మాట కాదు కదా నిజంగా. సో ఇది కదా సక్సెస్ అంటే అనిపించింది నిజంగానే. ఒక జెడ్పీటీసీగా క్యాండిడేట్, ఒక ఎంపీగా ఎమ్మెల్యేగా గెలిచి, ఎంపీగా గెలిచి ఈరోజు పిసిసి ప్రెసిడెంట్ అయ్యి, ఈరోజు మన తెలంగాణకి చీఫ్ మినిస్టర్ అయ్యి, సో అదే తను ఎక్కడి నుంచి అయితే వచ్చిండో అది మర్చిపోకుండా అదే బంధంతో కూడా చాలా హంబుల్గా తనని కలుసుకోవడం, హంబుల్గా గిఫ్ట్ ఇవ్వడం అనేది చాలా బాగుంది. మళ్ళీ ఒక బుక్ ఇచ్చారన్న నిజంగా. అంటే మన శ్రీశ్రీ రాసిన ఒక బుక్ ఇచ్చారు. ఎంత బాగుంది అంటే ఇది కదా బాండింగ్, అంటే ఇది కదా ఒక క్లీన్ పాలిటిక్స్ అన్న నిజంగా. అంటే కొత్తదనం నేర్పుతారు అన్నమాట. రాజకీయాలనే ఇట్లా మలుపులు కొత్తదనం నేర్పిస్తారు. సో నిజంగా చాలా బాగుంది. ఇది కదా రాజకీయాలు అంటే ఫీలింగ్ వచ్చింది. సో వాళ్ళు వచ్చిన టాపిక్స్ కూడా మన తెలంగాణకి ఆంధ్రకున్న వాళ్ళు కొన్ని ఉంటాయి కదా, విభజన వాటి గురించి మాట్లాడడం కానీ, లైక్ మండలాల గురించి మాట్లాడాలి కానీ. సో నిజంగా నాకైతే ఓవరాల్గా నిజంగా అయితే ఒక క్లీన్ గురు శిష్యుల బంధం ఈ రకంగా ఉండాలి. మన ఏ పార్టీలో ఉన్నప్పటికీ కూడా మనం ఎక్కడి నుంచి వచ్చినామో చాలామందికి రుణం ఉండదు అన్న. సో మన చాలామంది వాళ్ళ పేర్లు ఎందుకులే కానీ సైబరాబాద్లో పెట్టిన మొక్కని అంటారు, ఇక్కడ పెట్టిన మొక్క అంటారు. సో అంటే అంటే మనం పుట్టి పెంచొచ్చిన గురువులనే గుద్దు మీద సారీ తని రోజులు ఈ రోజులు. కానీ ఇప్పుడు చూసిన నిజంగా అట్లా కాకుండా అంటే మన గురువులకు కూడా మనం రెస్పెక్ట్ చేయాలి, మనం ఎంత ఎదిగినా కూడా ఒదిగి ఉండాలి అనేది సింబాలిక్గా చూపించడం అనేది చాలా అంటే చాలా బాగుంది. ఈ విషయం అయితే నిజంగా ప్రతి ఒక్క దాంట్లో నేర్చుకోవాలన్న. మన ఎడ్యుకేషన్ నేర్చుకోవచ్చు, మన ఎక్కడ ఫీల్డ్లో నేర్చుకోవచ్చు, మన గేమ్స్లో నేర్చుకోవచ్చు, ఎక్కడైనా కూడా అంటే మన గురువుకి మనం ఇచ్చే వాల్యూ ఏంది అనేది నిజంగా క్లియర్ కట్గా అనిపించింది. సో నిజంగా మన గురువు కూడా మనల్ని అభినందించాలంటే మనకు స్థాయికి వెళ్ళాలి. మన స్థాయికి వెళ్ళిన తర్వాత మన గురువు మనం పిలిపించుకుంటే బాగుంటుంది అన్న ఫీలింగ్ నాకైతే కలిగిందన్న. అవును నిజంగా ట్వీట్ చేస్తారు. ఇప్పుడే కాదనేది వాళ్ళు ఎప్పుడో డిసైడ్ అయ్యారు కదా. సో వాళ్ళు కలుద్దామన్న ఆ రోజు నుంచి ట్వీట్ చేస్తూనే ఉన్నాడు, డైలీ ట్వీట్ చేస్తూ ఉంటాడు. అంటే ఆంధ్ర వాళ్ళు వస్తుంటే మన తెలంగాణను దోచుకున్నారు అది ఇది అని అంటే. సో వాళ్ళ పాయింట్ ఆఫ్ వాళ్ళు చెప్పారు. కానీ ఉన్న వాస్తవం ఇప్పుడు ఆ రకంగా అయితే లేదు కన్నా. తెలంగాణ ఆంధ్ర లేదు, అందరూ కలిసి ఉన్నట్లుగానే ఉన్నప్పుడు చాలామంది కూడా అసలు ఆ ఫీలింగ్ లేదు. కానీ మనకు రాజ్యాంగం ఉంది, వాళ్ళకు ఒక రాజ్యం ఉంది. సో కానీ నిజంగా ఇప్పుడైతే చాలా బాగనిపిస్తుంది. వాళ్ళు అనేటోళ్ళు అంటుంటారు అన్న అట్టేటప్పుడు నాకు కేసీఆర్ ఎందుకు మరి అంత ఆ ఫీలింగ్ ఉన్నాడు, తెలంగాణ వాదం ఉన్నాడు, మరి ఎందుకు జగన్ని కలిసి మరి ఎందుకు మహారాష్ట్ర పోయిండు, తెలంగాణలో ఉన్నాము టీఆర్ఎస్ అని పెట్టుకుంటే మరి బీఆర్ఎస్ ఎందుకు పెట్టుకున్నావు. సో నీది కపటి నాటకం అంటారు కదన్న. సో నీకేదో ఇప్పుడు ఏం లేదు, నువ్వు మొన్న ఏదంటారు కదా, నాకు మంచి నాలెడ్జ్ నేర్చుకొని వచ్చింది అంటే మనకు సున్నాగా కనుక్కున్నది ఉంటుంది చూడన్న. సో మన పార్లమెంట్ కూడా సున్నాను కనుక్కున్నది కేసీఆర్ అనేది కొత్త చరిత్ర సృష్టించాడు. సో వాళ్ళు అంటూ ఉంటారు, కానీ వాళ్ళకి అనేంత వాయిస్ మనకి లేదు. కానీ ఉన్న వాస్తవం చెప్తాను అన్న. సో అక్కడ వాళ్ళకి చూడడం అయితే చాలా బాగా అనిపించింది. నిజంగా నాకైతే ఓవరాల్గా నిజంగా క్లీన్ గుడ్ పాలిటిక్స్ అని కనిపించింది అన్న.